దీంట్లో ఫస్ట్ ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇస్తూ ఉంటారు, అలా అలా వాళ్ళకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడు కంట్రోల్ చేయాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఏం ఇవ్వాలి, ఏం ఇవ్వకూడదు అనేది ఆ చిన్నప్పుడు అల్లరి చేసే జిద్దు చేసే పిల్లలు అతి త్వరలో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల మధ్యలోనే వాళ్ళు టెంపర్మెంట్ అనేది అర్థమైపోతుంది. 1-2 ఇయర్స్లోనే వాళ్ళ టెంపర్మెంట్ అనేది అర్థమైపోతుంది. ఇవన్నీ కోపాలు, అగ్రెషన్, జిద్దు చేయడం అనేది ఆ 2 ఇయర్స్ వితిన్ 2 to 3 ఇయర్సే అర్థమైపోతుంది. కానీ ఆ పిల్లలకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది పేరెంట్స్ ఒకవేళ రెగ్యులేట్ చేయకపోతే ఆ అలవాటు అలాగే మారిపోయి ఆ పర్సనాలిటీలో వచ్చేస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు పేరెంట్స్ చాలా ముందు నుంచి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ కాలంలో ఎలా ఉండనంటే 4-5 పిల్లలు ఉండి గుమ్ముడి కుటుంబాలు ఉండి దానివల్ల పిల్లలకు దొరకకపోయినా అడ్జస్ట్మెంట్ చేసేది వాళ్ళకు అలవాటు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఏమనుకుంటారు, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మనం ప్రొవైడ్ చేయగలుగుతాం కదా, ఎందుకు వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళు కావాల్సింది వాళ్ళు అడిగే ముందు ఇవ్వడం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒకటేమో ఆ వస్తువు, ఆ టాయ్స్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళు ఏం అడుగుతారు దానికి ఆ విలువ ఉండదు. ఎందుకంటే అది క్వైట్ న్యాచురల్. ఒకటి మనకు దొరికిన తర్వాత దాని విలువ కొన్ని రోజులు ఉంటుంది, ఆశ్చర్యం అనేది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఏం దొరుకుతుంది దాని మీద ధ్యాసం పోతుంది. సో అది ఎండ్ లేదు దానికి. వాళ్ళు ఒకరి తర్వాత లైక్ ఆశ, అత్యాశ, దురాశగా మారుతుంది అంటారు. సో అదే పిల్లలలో కూడా వచ్చేస్తుంది. అంటే ఆ వస్తువుకి విలువ లేకపోవడం, తర్వాత ఆ కంట్రోల్ రెగ్యులేషన్ కూడా మనలో రాకపోవడం. సో ఆ రెండు వాళ్ళకు ఉన్న ఆ హ్యాబిట్స్, 2 types ఆఫ్ హ్యాబిట్స్. ఒకటేమో ఎక్కడి వరకు మనం అడగాలి ఏ వస్తువు అయినా, ఎక్కడ ఆపాలి అనేది రెగ్యులేషన్ ఉండకపోవడం. తర్వాత ఆ రెగ్యులేషన్ ఎలా వస్తుంది పేరెంట్ ద్వారా, ఆ పేరెంట్ అనే తల్లిదండ్రులు కూడా దానికి ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి, ఏం చెప్తే వాళ్ళు ఆపుతారో అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అది ఎప్పుడు ఏ పిల్లలకి అడిగే ముందు తల్లి కూడా పాలు ఇవ్వద్దు అంటారు. సో అడిగే వరకు, అడిగిన తర్వాత వాళ్ళకు ఏది మంచిది ఏది మంచిది కాదు వాళ్ళ కొరకు అనేది నిర్ణయం అనేది, ఇండిపెండెంట్ థింకింగ్ అనేది పిల్లల్ని డెవలప్ చేయాలంటే పిల్లలకి అబ్జర్వ్ చేయడం, వాళ్ళకు ఏం కావాలనేది తల్లిదండ్రులకి తెలియడం, తర్వాత తెలిసిన తర్వాత ఎప్పుడు ఇవ్వాలనేది తెలియడం, తర్వాత అవసరం లేకపోతే వాళ్ళకు ఒక కొన్ని దాని గురించి కొన్ని చెప్పి, మీకు అవసరమా లేదా, ఎప్పుడు అవసరం పడుతుంది, మనకున్నదా, ఆ కండిషన్ ఉందా, స్థితి, ఆ పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళదని అనేది వాళ్ళ బ్రెయిన్లో అనేది ఆ ఆలోచన శక్తి కూడా రాదు. ఎందుకంటే మనకు అడిగింది దొరికిపోతుంది కదా అన్నట్టు వాళ్ళకు ఒక భావం. కాబట్టి ఇది పిల్లలకి తెలియదు. కానీ తల్లిదండ్రులు అయితే మెచ్యూర్డ్ పేరెంట్స్ కదా, పేరెంట్స్కి అయితే తెలియాలి. కాబట్టి దొరికినంత, వాళ్ళు అడిగినంత ఇవ్వడం, అడిగే ముందే ఇవ్వడం అనేది వాళ్ళు చాలాసార్లు ఆలోచించాలి.